హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి దేవుని కృప వల్ల, మీ అందరి సహకారం వల్ల మరి రేపు రాత్రి మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం. మరి ప్యాకింగ్ విషయంలో ప్రభు మనందరికీ సహాయం చేసి, మరి బట్టలు కానీ అలాగే సరుకుల విషయంలో కానీ దేవుడు కృప చూపించి ప్యాకింగ్ విషయంలో ఎంతగానో సహాయం చేశాడు. మరి ఆ రైస్ విషయంలో కానీ ఆయిల్ విషయంలో కానీ మనకేమేం కావాలో అనుకున్న దానికి దేవుడు ఇంకా సమృద్ధినిచ్చాడు దేవుడు మనకి. అందరూ బట్టి ఒకసారి దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక చిన్న పల్లవి పాడుకొని చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ప్రభువగు యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ప్రభువగు యెహోవాను స్తుతించెదము. మరి ప్రభు ప్రేమించి ఇచ్చిన సంఘబిడ్డలందరూ చర్మములు చూపించండి. అందరూ చక్కగా కష్టపడి బట్టల విషయంలో కానీ మరి చక్కటి ప్యాకింగ్ విషయంలో కానీ సంఘబిడ్డలందరూ మాకు సహకరించారు. అందుని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వీరు చేసిన సహకారానికి ప్రభు నూరంతుల దీవెన ఈ బిడ్డలందరి కుటుంబాలకి దేవుడు దయచేయను గాక. ఆమేన్. మరి ఇక్కడ మనకి బియ్యం విషయంలో కానీ, ఇక్కడ చింతపండు కానీ, ఆయిల్ కానీ, కందిపప్పు కానీ, పంచదార, అలాగే పిండి, చపాతీ పిండి, గోధుమ పిండి, ఇంకా రకరకాలు మరి ఇచ్చిన బిడ్డలందరికీ ప్రభు నూరంతుల కృప, క్షేమము ఆ కుటుంబాలకు సమృద్ధినివ్వాలని ప్రభు నేను స్తుతిస్తున్నాను. మరి ఈ అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసినందుకు మరి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ప్యాకింగ్ ఎన్నో గంటలు పట్టిద్ది అనుకున్నాం, కానీ మీరు అందరి సహకారంతో మరి ఒక 2-3 గంటల్లోనే ప్రభు చేయడానికి కృపనిచ్చాడు. అందుని బట్టి మరొకసారి ప్రభుకి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ప్యాకింగ్ చేయడానికి ఒకసారి అయ్యా ఇవన్నీ ఒకసారి మీరు చూపించండి. ఒకసారి ఇవన్నీ చూపించారా? మరి చివర ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుని మనం ముగిద్దాం. దేవునికి స్తోత్రం. ఇది కేవలం యేసే కృపే. మరి మా బెతెస్దా సంపూర్ణ సువార్త సహవాసం మరి తరపున మేమంతా కలిసి మా సంఘముగా చేరి మేమంతా కలిసి మేము చేస్తున్నాం. మరి అక్కడ వెళ్తున్న అక్కడ గృహస్థులందరికీ కూడా మరి అక్కడ రక్షణ దేవుడు దయచేయాలని, అక్కడ ఉన్న గ్రామ వాస్తవులకు రేపు ఎటువంటి వ్యతిరేకత కలగకుండా వారు తీసుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళలో ఒక్కళ్ళైనా క్రియ చూపించాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి కార్యక్రమాలు మరి అనేకమైనవి చేయాలి. అనేక మందికి చేయూతనిచ్చే సంఘముగా మన బెతెస్దా సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన దైవజనులు చేస్తారు, మనం ముగిద్దాం. మహాపరిశుద్ధ మీకు స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి. నీ దాసుల్ని నిలబెట్టుకుని తండ్రి పరిచర్య చేయుటకు తండ్రి మమ్మల్ని నిలబెట్టుకుని విధానం బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా, మీకు స్తోత్రములు. ఇదిగో మోషేకు తోడై ఉన్నట్లు, యెహోషువకి తోడై ఉన్నట్లు దేవా నువ్వు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి ఈ రోజున మా పక్షాన మాకు తోడుగా ఉండి ముందు నడిపిస్తున్న దైవమా మీకు స్తోత్రములు యేసయ్యా, మీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ వెళ్తున్నారు యేసయ్యా, యవ్వనస్తులందరూ వెళ్తున్నారు. నీ బంగారు హస్తాలకి మీ చేతికి అప్పు చెప్తున్నాం యేసయ్యా. మీరే భద్రపరిచి తిరిగి క్షేమముగా వచ్చే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ చిన్ని పాసాన్ని చేర్చుకోమని యేసుకృష్ణ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయం, సిల్వ రక్తమునకే జయం, అపవాది కిరణనంత నాశనం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
స్తోత్రాలు చెల్లిద్దాం. క్షేమంగా ప్రభు వల్ల అక్కడ నడిపించి అక్కడ అన్ని రీతిలో మనం అనుకున్న దానికంటే చక్కగా అక్కడ సువార్త ప్రకటించి అనేక మందికి ప్రభు మనకు అక్కడ సహాయం చేయాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడ గొప్పవాడ ప్రేమాస్వరూపుడ మంచి యేసయ్య, ఈ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన మహిమగల నామానికి నిండు మనసుతో కోట్ల కొద్దిగా స్థుతులు స్తోత్రము. ప్రభు ఈ తెల్లవారుజామున మేము అందరం బయలుదేరి ప్రభు మారేడుమిల్లి అనే ప్రాంతానికి మేము బయలుదేరి వెళ్ళబోతున్నాం. ప్రభు ఈ ఏజెన్సీ సువార్త ప్రభు ఈ యాత్రలో మీరు మాకు తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరి చుట్టూ నీకు కంచివేయండి, వాహనాల చుట్టూ నీకు కంచివేయండి, ఎట్టి దుష్టునికి అధికారం లేకుండా ప్రతి దుష్టుని కార్యం మీరు లయపరచమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా వీటి చుట్టూ నీ కంచివేయండి, తోలుతున్న వారి అయ్యా వారందరి చుట్టూ డ్రైవర్ చుట్టూ నీ అగ్ని కంచివేయండి, ఎటువంటి నిద్ర రాకుండా ప్రభా మేమందరం కలిసి మిమ్మల్ని ప్రభా జర్నీ చేస్తున్నాం. అక్కడ చేరే వరకు నీ కృప నీ సన్నిధి అన్నవాడు ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవమా అయ్యా మా అందరికీ మీరు ముందు నడవమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా కావాలి, నీ సన్నిధి మాకు కావాలైనా అయ్యా మా అందరి చుట్టూ నీ కంచివేయండి, మా వాహనాల చుట్టూ నీ కంచివేయండి, నీ కృపను బలపరచు. బయలుదేరి వెళ్తున్నాం ప్రభా, నీ కృప మహిమ నీ మహిమ మేఘాన్ని మాకు ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరి చుట్టూ నీ కంచివేయమని ప్రభా సురక్షత మేము అనుకున్న టైం కంటే ముందుగా మేము చేరాలన్నా కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. రెండు చేతులకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యేసు రక్తాన్ని మరి ఈ వాహనాల చుట్టూ వేస్తుండగా సిలుముద్ర వేస్తుండగా అగ్ని కంచి వేసి కాపాడి బలపరచు. మరొకసారి ప్రముఖ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఇచ్చితివే, కరుణతో నన్ను రక్షించి నీతిమంతునిగా చేసితివే. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. నీవు చేయలేనిది ఏమైనా కలదా, నీవు చేరలేని చోటు ఏదుందా. నీ విజయ గర్జన నా వైపు, నీ వాక్యం నా వైపు, నీ శక్తి నా వైపు, నీ ప్రేమ నా వైపు.
ఏ ఊరమ్మా? గొందువాడ. మొత్తం ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ? 85 కుటుంబాలు. మీరు ఎలాగమ్మా మీ జీవనోపాధి ఎలాగా? ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? చీపుర్లో చేస్తూ ఉంటారు. అవొకటే బిజినెస్, అదొకటి చేస్తారు. ఈ గ్రామం అంతా చీపుర్లు. జేబర్ అంటే అవునవును. ఓకే ఓకే. అదేలేండి. ఇక్కడ చదువు వసతులు అది ఉన్నాయమ్మా? 5th క్లాస్ వరకు తెలుగు మీడియం. మరి రోజుకి మీ ఆహారం ఎలాగా? మరి గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? లేదా మీ పిల్లలు ఎవరైనా పట్టణంలో చదువుకుంటున్నారా? అదేలేండి. మిమ్మల్ని అందరిని చూడటం చాలా సంతోషంగా ఉందమ్మా. మా యేసే మీ దగ్గర పంపించాడు. మీరు కూడా దేవుని బిడ్డలు చాలా మంది ఉన్నారుగా. యేసే నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరు క్రిస్టియన్సేనా? మందిరానికి వెళ్తారా అందరూ? పాటలు పాడుతూ ఉంటారా? ఆహా. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. ఇంకేంటమ్మా ఈ ఊర్లో ఏంటి సమస్య? ఏంటి ఊరు వదిలి ఉన్న ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేము. ఈ గుడిసెల్లోనే మా బ్రతుకు. యేసయ్య నిజదేవుడు అని మీరు ఒప్పుకుంటారా? ఆయనే గొప్పోడు. పాపులను రక్షించడానికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు వెళ్ళటానికి వేరే మార్గం లేదని యేసయ్య చెప్పాడు. ఈరోజు మేమందరం ఇలా మీరు రావటానికి మొత్తం మేము ఎంతమంది వచ్చామంటే విజయవాడ నుండి ఓకే. దీని ద్వారా కలర్స్ దీని ద్వారా ఏంటయ్యా? కలర్ తయారు చేస్తారు సార్. నూనె పిక్కంతా నూనె తయారు చేస్తారు సార్. వెనక రంగు అంతా బట్టలు తయారు చేస్తారు. బట్టలకి బాబా సార్ కనబడుతుందా? చాలా టెక్నాలజీ అసలు. మన బొట్టు పెట్టే కుంకుమ కూడా సార్. బొట్టు పెట్టే కుంకుమ కూడా ఇదే. చాలా మీరు మంచి జ్ఞానవంతులమ్మా. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు మీ అందరికి. లిప్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇదే. అవును బాబా. నేను చెప్తా, మాది విజయవాడ. మేమంతా కూడా విజయవాడ నుంచే వచ్చాం. ఇంకా చాలామంది కింద ఉండిపోయారు. మీ దగ్గరికి రావదామని వచ్చాం. దాదాపు 27 మంది వచ్చాం మేమంతా. మాది బెతెస్తా సంపూర్ణ సువార్త సహవాసం. మేము విజయవాడ నుంచి వచ్చాం. మేమంతా మరి బెతెస్తా పరిచర్య సంఘం నుంచి మేమంతా వచ్చాం. ప్రభు మమ్మల్ని మీ దగ్గర పంపించాడు. మరి మేము విజయవాడలో బోలని గ్రామాలు ఉన్నాయి, మా పట్టణంలో బోలని చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి. కానీ మీ మధ్యకి దేవుడు పంపించాడు మీ దగ్గరికి. మాకేమేం రాలేదు, దేవుడు పంపించాడు. మరి మీకు ఏ అవసరత ఉందో మాకు తెలియదు, ఏ ఇబ్బందితో ఉందో మాకు తెలియదు. మీ అందరికీ మా చేయూతున కొంత సహాయం అయినా చేయాలి అని మేము వచ్చాం. అంత మాత్రమే కాదు, మీరున్న బాధల్లో మీ ప్రార్థన చేయాలి, మీరున్న బలహీనతల కోసం మేము ప్రార్థన చేయడానికి వచ్చాం. మీకున్న ఇబ్బందుల నుండి విడుదల పొందాలని ప్రార్థన చేయడానికి వచ్చాం. మీరు బలహీనతతో బాధపడితే మేమే చేసి మరీ మేము ప్రార్థన చేసి వెళ్తాం. దేవుడు ఈ పట్టణాన్ని దీవిస్తాడు, ఈ గ్రామాన్ని దేవుడు దీవిస్తాడు, ఈ గ్రామంలో ఉన్న వాస్తవులందరికీ దేవుడు రక్షణ ఇస్తాడు. ఖచ్చితంగా మీ అందరి పక్షాన్ని దేవుడు మేలు చేస్తాడు. మీరు ఇంకా ఏదైతే కొదువుగా ఉందో, ఇంకా మీకు ఏమేమి కావాలని అక్కరగా ఉన్నాయో మీ అందరి కోసం ప్రార్థన చేసి మేము సంతోషంగా మేము వెళ్తాం. దయచేసి మా అందరి కోసం కూడా మీరు దీవించాలి. మీ అందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా.
హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. మరి మీలో పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? మీలో ఎవరికైనా పాటలు వచ్చా? పాడండి ఒకసారి, నిలబడండి. ఎవరైనా ఒక పాట పాడండి. మీకు తెలుగు రాకపోయినా మీకు ఏ భాష వచ్చో ఆ భాష అయినా పాడండి. హిందీ అని పాడండి. సరే, మీకు ఏమొచ్చో పాడండి. రండి అమ్మా, పాడండి. అయితే అమ్మా, మీకు వచ్చిన ఓ పాట పాడండి, చిన్న పాట పాడండి. పాడండి. రండి, ఓ పాట పాడండి. రండి రండి, లేకండి. కష్ట నష్టాలైనా కడగల్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. కష్ట నష్టాలైనా కడగల్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకు దండగా, బ్రతుకున్న మొన్నాళ్ళు నీతోనే పండగా. నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకు దండగా, బ్రతుకున్న మొన్నాళ్ళు నీతోనే పండగా. ఏసయ్య మార్గమే నడవరహోరన్నా, ఏసయ్య మార్గమే నడవరహోరక్క, ఏసయ్య మార్గమే నడవరహోరన్నా, ఏసయ్య మార్గమే నడవరహోరక్క. కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. దేవుని పేరు రాహేలు. రాహేలు, సూపర్ పాడారు, అద్దరు పాటుగా ఉంది అసలు. చప్పట్లో చప్పట్లో. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్, నా జీవమా, నా ప్రియుడా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకి సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకి సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకి సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకి సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా.
నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థపరుస్తే ఏదైనా చిన్న సాక్ష్యం ఏదైనా ఉందా? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యం ఏదైనా ఒకళ్ళ లైఫ్లో భయంకరమైన బలహీనతను దేవుడు తగ్గించాడు అన్నవాళ్ళు కానీ, లేదా చనిపోయే స్థితిలో దేవుడు నన్ను విడుదలపరిచి నన్ను నిలబెట్టాడు అన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఒక కన్నీటి సాక్ష్యం ఎవరైనా ఉంటే ఒక లేచి నిలబడండి. అందరికి వందనాలండి. నా పేరు రాత పేరు అంతే సూర్యకాంతం అండి. నా దేవుడు కూడా పెట్టుకున్న పేరు సువర్ణకుమార్ అండి. కానీ నా సాక్ష్యం అంతే ఏంటంటే, చిన్నప్పుడు బట్టి నుంచి మేము ఇందుగులం అండి. చిన్నతనం బట్టి నుంచి ఇందుగులం ఉండి అయ్యేటప్పటికి మేము అలాగా మా చిన్నతనం కడిగే మా నాన్న అమ్మగారు వెళ్ళిపోయారు. అలాగే ఇలా బతికేమో తెలియట్లేదు, కానీ బతికేమో అలాగా దేవుడే అలా బతికించాడు అన్నమాట. మాకి మా తమ్ముడు కూడా చిన్నవాడు, మా అమ్మ చనిపోయినప్పుడు మా తమ్ముడు అలా వాడు చిన్నవాడు, మా అమ్మ పోయినప్పుడు ఆ తల పండినవాడు. ఇంకా అలాగా ఉండేవండి. ఉండి ఇంకేదో ఇంకా పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా కనుక్కున్నాము. అలా బతికుండేటప్పటికి మా ఆయన 2007 కడ వెళ్ళిపోడండి. ఇదే నెల కడ 29వ తారీఖులో. అక్కడ నుండి ఇలా ఉండిపోయి ఉండేటప్పటికి నాకు 2011లో వచ్చిందండి కాలు బాధ. ఇది దంపుకున్నట్టు అయిందండి. అవునట్టు వచ్చింది. నన్ను ఇంకా మంచం పట్టి ఇంకా లెగలేని పరిస్థితులు అయిపోయినండి. అలాగా ఎన్నో వైద్యుల దగ్గర తిరిగితే శాంతపడి అనిపోయారండి. అనిపోతే ఆ శాంతపడి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇంకా వారి కుటుంబాలు చంపాలి, అప్పుడు నువ్వు బాగుపడాలి అనేవారండి. వారి కుటుంబాలు చంపాలంటండి ఈ వైద్యులు చెప్పడం. చచ్చిపోవాలట, అప్పుడు నేను బాగా అవ్వాలట. అది నాకు నచ్చట్లేదు. చనిపోవాలి, చచ్చిపోలే అలాగండి. అంటే నాకు ఇంకెక్కడికి వెళ్ళినా మేకలు కోళ్ళు అలాగా నిలిపిన ఇంకా వాళ్ళు చచ్చిపోలే అంటున్నారు. నాకేమో భయము. ఒక్క మనిషి చనిపోయిన కాడికైనా కానీ నాకు ఉంచుతారా? మా కుటుంబాలు ఉంచారు, చంపేస్తారు. అలాగని నా ప్రాణం పోలే కానీ ఇతరుల ప్రాణాలు ఎవరు తీయకూడదు. ఇది తప్పు. ఏదైనా కానీ ఇంకా భగవంతుడిగా తెలుసు అనుకున్నానండి నా మనసులో. కానీ నాకు దేవుడు అంతే తెలియట్లేదు, భగవంతుడు అంతే తెలియట్లేదండి. అలాగా నా బ్రతుకు అలా ఉండిపోయి అలాగా ఇంకా హాస్పిటల్ ఎన్నో తిరిగానండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఇంకా డబ్బులు అంతే ఇంకా తక్కువ అవ్వలేదండి నాకు. అలాగా దేవుడి దగ్గర కూడా మాకు చెల్లెండ్లు 2 ఉన్నారండి. మా శాంతికుమార్ ఒకతు, మా వరలక్ష్మి ఒకతు ఉన్నారు చూడారంకడ. వాళ్ళ దూరంగా, మా చెల్లెళ్ళ దూరంగా నేను ఈ కృపలో పొందుకున్నానండి. కానీ అలాగా రాజమండ్రి తమసన్నయ్య గారు ఉన్నారు కదండి, అక్కడికి రోగుల ప్రార్థనకి వెళ్ళాలమ్మా, అక్కడ వెళ్తే బాగొత్తారన్నారు. నా కర్ర కూడా కంబల చెరువున జల్లారండి. జల్లేరు. అక్కడ నుండి గుబ్బలపాడలేనండి. గుబ్బలపాడు 7 శుక్రాలు వెళ్ళినండి. అక్కడ కూడా ఇంకా శాంతపడమ్మా, ఎప్పటికన్నా నీ బాగా చేస్తాడు దేవుడు అని చెప్పేసి అతను కూడా అన్నారు. అంటే అప్పటికి అక్కడ నుండి ఇలాగా నాకు తెలియదు, ఇంకా దేవుడు అంతే తెలియదు, భగవంతుడు అంతే తెలియదు. అలాగే మొండి కత్తంలో ఉండేదాన్ని. ఇంకా అలాగా మొండి కత్తంలో ఉండేదాన్ని. మా చెల్లెళ్ళు చెప్పిన మాటలు లెక్కలేదు నాకు. నా విషంత్రముగా నేనే నడవాలి. ఇప్పుడు బాగానే ఉందండి కొంచెము, కానీ చెప్తానండి. అలాగా మళ్ళీ ఒక అతన్ని నాకు చూసి మరి ఒక అతను ఎక్కడ తీసుకెళ్ళాడు, చింతూరు వెళ్తానమ్మా, చింతూరు తీసుకెళ్తాను, అక్కడ ఒక పాస్టర్ ఉంది, అది కూడా బాగా చేస్తుంది అన్నారు. అక్కడికి వెళ్ళానండి, 2 పట్ల వెళ్ళాను. అక్కడ కూడా అమ్మగారు ఏమని చెప్పింది, అమ్మ నీకు బాగా అవుతావు, కానీ నీ కొన్ని రోజులు కష్టాలు పడతావు, కొన్ని రోజులు బాగా అవుతావు అన్నారు. అలాగా ఉండేటప్పటికి ఉండేనండి. 2014 నుండి అన్ని అలవాట్లు, చెడు అలవాట్లు అన్నట్టు వదిలేసి అక్కడ నుండి అలాగా ఉండేటప్పటికి
ఇప్పుడు ఎవరు వచ్చేవారండి ఇక్కడికి వస్తున్నారు, ఒక ఇద్దరు ఎత్తులు వస్తుంటారు. పోయిన సంవత్సరం నుండి వాడు జాన్ రెడ్డి అన్న వాడు ఉంటాడు, రిబక్క ఒకటి ఉంటుంది. వాళ్ళ దూరంగా కొంచెములా ఇంకా వాళ్ళు ప్రార్థనలు చేయడం వల్ల ఇంకా నీవేదో అలాగ అయిపోతావని బాగా అవుతావని అని చెప్పేసి అన్నారు. అంటే అప్పటికి వాళ్ళ దూరం కూడా నేను ఇప్పుడు కొంచెము నాకండి చదవలసిన వ్యక్తిని ఇప్పుడు బాగా అంటే నాకు ఈ బాధలు ఉందండి. కానీ అంత క్షేమంగా ఉంది, నాకు ఈ బాధలు ఉందండి. కానీ ముందుడుతురు మార్కులు లేవండి, ఇప్పుడు అన్ని మార్కులు కూడా ముందుకు వచ్చాను నేను కొంచెంలా. కానీ బాగున్నామండి, బాగా చేశాడు. కానీ మనకి ప్రార్థనలు ఉన్నట్టయితే మరి అన్ని కూడా కనిపించినట్టు కూడా కనిపిస్తారు కదండి. ఏదో 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 మరి వచ్చినట్టు శోభనలో సోతనలో కూడా వచ్చినట్టు కనిపిస్తారు. అలా వచ్చి కూడా మాట్లాడతారు. కానీ ఇప్పుడు నాకు ఈ రెండు బాధలంతా ఈ కాలు బాధలే ఉన్నాయండి. కానీ నాకు ఇంకా అది అన్నీ బాగుంటుంది, నడవడానికి కొంచెం అవకాశం లేదండి. కానీ నాకు దేవుడు ఆ మాత్రం స్వస్థపరచడండి, దేవుడు స్వస్థపరచడండి. కానీ దేవుడు దీవించను గాక ఉంటాడు. ముందుగా ఇక్కడికి వచ్చిన మన ముందున్న సేవకులకి అలాగే బ్రదర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలన్న అందరికీ. నా సాక్ష్యం ఏంటంటే మాది ఇదే విలేజ్, నా పేరు రత్న, మా ఇంటి పేరు పల్లల. మేము పుట్టి పూర్వకుల నుంచి అయితే మేము క్రిస్టియన్ కాదండి, మేము హిందూసే. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆల్రెడీ చర్చ్ ఉంది కాబట్టి నాకు చర్చికి వెళ్ళడం అంటే ఇష్టము. అలాగే పండగ అంటే వెళ్ళే వాళ్ళము. మా నాన్నగారు కూడా చర్చికి అలాగా పిలితే వెళ్ళేవాళ్ళు. అలాగా నేను 2012లోనో ఎప్పుడో నాది 10th అనుకుంటా, 10th అప్పుడు నాకు కాళ్ళ వాపులు అనేది మొదలు పెట్టేది. మా డాడీ తప్పిపోవడం కూడా అదే అప్పుడు కాళ్ళ వాపులు వచ్చినాయి అన్నమాట. తర్వాత నేను 2012లో అప్పటి నుంచి కూడా నాకు కాళ్ళ వాపులు అలా ఉండేవి. అవి తగ్గేవి కాదు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా హైదరాబాద్లో మా బ్రదర్ ఉండేవారు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునేదాన్ని, కానీ తగ్గేది కాదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, చాలు కోళ్ళకి ఇచ్చాము ఇవి ఇచ్చాము, కానీ నాకు ఆ జబ్బు అనేది తగ్గేది కాదు. నాకు ఒకటి ఆలోచన వచ్చింది. ఒక చర్చికి వెళ్ళాను అనమాట. నేను అది కూడా పాటుగొందువాడ వెళ్ళాను, పర్ణశాల పండగకి వెళ్ళాను సమ్మర్లో. వెళితే అప్పుడు ఒక వాక్యం చెప్పారన్నమాట, ఈ లోకంలో ఎవరు స్వస్థపరచలేరు, కానీ మనము చచ్చిపోయినా ఈ లోకంలో కొన్ని రోజులు ఉంటాము, కానీ చచ్చిపోతే ఒకవేళ ఉండి ఇలా సడన్గా చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా అని ఒక వాక్యం చెప్పారన్నమాట. చెప్తే నేను అనుకుంటున్నాను, నా బాధతో నేను అనుకుంటున్నాను, ఒకవేళ నేను నిజంగా ఇలా గుండి కానీ చచ్చిపోతే ఏమైపోతాను, అసలుకి పరలోకం నరకం కూడా ఉందా ఇక్కడ అనేసి అనుకుంటే తర్వాత అలాగుంది, నా లైఫ్ అలా జరిగిపోయింది. నేను అలా చర్చికి వెళ్ళేదాన్ని, ఇక్కడికి వెళ్ళేదాన్ని, అక్కడికి చాలాసార్లు వెళ్ళేదాన్ని. వెళ్తే నేను 2016లో అండి జనవరి 1 నేను కేవలము దేవుడి కోసం నాకు అంతగా తెలియదు, ఏం చేయదు, కానీ నేను ఒక్కదానికోసం తీసుకున్నాను. ఎందుకు? నిజంగా నేను ఈ రోగంతో ఇలాగ ఉంటున్నానే, ఒకవేళ చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఈ మనుషులందరూ నాతో ఎవరు రారు కదా, వెనుక ముందు చచ్చిపోతారు కదా, ఒకవేళ నాతో చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు, నాతో ఎవరు వస్తారు, ఆ పరలోకంలో దేవుడు ఉన్నారు కదా అన్న దాంతో 2016 జనవరి 1 నేను బీ తాటివాడ వెళ్ళానన్నమాట. ఈ మా ఊరమ్మాయి తాటివాడలో చేసుకుంది. నేను ఆవిడతో పలమంది చెప్పాను, పాస్టర్ గారికి చెప్పొద్దునా నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పాను. ఎందుకు అంత ఇదిగా నిర్ణయం తీసుకున్నావు అనేసి అంది. అంటే బాప్తీసం తీసుకోవాలంటే కనీసం 2-3 వారాలన్నా ప్రార్థన చేయాలి, ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలన్నారు. అంటే నేనేమైనా సరే కానీ నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను అనేసి అన్నాను. అయితే మా పాస్టర్ గారితో చెప్తాను అనేసి అంది ఆవిడ. నేను 2016లో జనవరి 1 ఉదయం వెళ్ళిపోయాను, బీ తాటివాడ చోడవరం పక్కన. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీసుకోవాలనుకుంటున్నావమ్మా నేను తీసుకుంటానండి అనేసి అన్నాను. అప్పుడు కూడా నేను దేవుడికి నిజంగా అంగీకరించడం కాదండి, దేవుడు అంటే నాకేంటో కూడా సరిగా తెలియదు, కానీ నేను కేవలం చచ్చిపోతాను అన్న దాంట్లోనే నేను తీసుకోవడం జరిగింది. తర్వాత నేను బాప్తీసం తీసుకున్నాను. ఈరోజు మేము వచ్చినట్లుగానే యేసయ్య గ్రామానికి వెళ్ళాడు ఒకరోజు. హల్లెలూయా. యేసయ్య గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో యేసయ్య అడుగు పెట్టగానే యేసయ్యను గురించి వింది. ఈరోజు మీరు కూడా యేసయ్యను గురించి వింటున్నారు. వినుట దేవుని మాటల వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆమె వినగానే ఆయన అంత గొప్ప దేవుడా, ఆయన అంత శక్తిమంతుడా, అయితే ఆయన వస్త్రాన్ని ముడతాను, ఆయన వస్త్రాన్ని ముడతానంది. ఎప్పుడైతే యేసయ్య వస్త్రాన్ని ముట్టిందో 12 సంవత్సరాల నుండి ఉన్న ఆ రోగం వెంటనే దేవుడు స్వస్థత ఇచ్చా. గట్టిగా చప్పటి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మీ అందరికీ ఏదో విజయవాడ నుంచి మాకు తోచింది కొన్ని బియ్యం కానీ కొన్ని సరుకులు మేము తీసుకొచ్చాం. వాటన్నిటి మీకు మేము పంపిణీ చేస్తాం. అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. నిన్నే 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 కొలుతునయ్యా, నీవే నీవే మహారాజువయ్యా. ఆమేన్. నిన్నే 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 కొలుతునయ్యా, నీవే నీవే మహారాజువయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహాసించగా, ఆత్మీయులేనను అవమానించగా, ఆమేన్. ఓ అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతి. అందరూ పాడాలి. నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యా, యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే ఆమేన్. యేసయ్యా. చెప్దాం చెప్దాం చెప్దాం, అందరూ చెప్దామా. యేసయ్యా, యేసయ్యా, ఇంకొకసారి ఇంకొకసారి. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
అందరికీ సరిపోగా ఇంకా మిగిలినన్ని బట్టలు అలాగే సరుకులు ఇవన్నీ మీకోసం మరి తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ మా కష్టం కాదు, యేసే మమ్మల్ని పంపించాడు. హల్లెలూయా. మీరు ఏ కొరతతో ఉన్నారో మాకు తెలియదు, కానీ యేసే మమ్మల్ని బలవంతం చేసి మీ దగ్గర తీసుకొచ్చాడు. కాబట్టి మరి ఈ విషయంలో మీరు సహకరించండి. మాకు శక్తి, మాకు ధైర్యం, నీ ప్రేమే మమ్మును కాపాడింది. చీకటిలో వెలుగునిచ్చింది, నీ రక్తం చల్లింది ఓ దేవా. ఇది మాకు శక్తి, మాకు ధైర్యం, నీ ప్రేమే మమ్మును కాపాడింది. చీకటిలో వెలుగునిచ్చింది. జై 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 జై. పాపములను మోసితివే, నా శిక్ష అంత నీవు భరించితివే. కరుణతో నన్ను రక్షించి నీతిమంతునిగా చేసితివే. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను, నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను. జై 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 జై. పాపాలను నీ రక్తముతో కడిగావు, కష్టాలను నీ ప్రేమతో తొలిగావు. మరి ఇప్పుడు విడుదల నేర్పించావు, నా ఆత్మకు శాంతిని ఇచ్చావు. నీవు చేయలేనిది ఏమైనా కలదా, నీవు చేరలేని చోటు ఏదుందా. నీ విజయ గర్జన నా వైపు, నీ వాక్యం నా వైపు, నీ శక్తి నా వైపు, నీ ప్రేమ నా వైపు.
మాకు శక్తి మాకు ధైర్యం నీ ప్రేమే మమ్మును కాపాడు